అఫ్జల్ గంజ్ కాల్పులకు సంబంధించిన అంశంలో ఒక కీలక అప్డేట్ అంతోంది. ఏదైతే అఫ్జల్ గంజ్ కి వచ్చి బీదర్ నుంచి ₹1 కోటి డబ్బుని దొంగలించుకొని వచ్చి అఫ్జల్ గంజ్ కు వచ్చి అఫ్జల్ గంజ్ లో పోలీసుల కంటపడంతో ఫైరింగ్ చేశారో వారికి సంబంధించిన కీలక అప్డేట్ అంతోంది. సో దుండగులు వాహనాన్ని వాడినటువంటి ఆ 2-వీలర్ వెహికల్ ఏదైతే ఉందో బీదర్కి వెళ్ళి బీదర్లో ఆ డబ్బు పెట్టె ఏటీఎంలో డబ్బు ఫిల్ చేసేందుకు వెళ్తున్నటువంటి ఆ పెట్టెలని డబ్బు పెట్టెల్ని దొంగలించుకొని వచ్చారో ఆ వాహనం కూడా దొంగలించిందేనట. ఆ వాహనాన్ని ముందుగా హైదరాబాద్ వచ్చి ఇక్కడ దొంగలించుకొని ఇటువైపు నుంచి అటు బీదర్కి వెళ్ళిపోయి ఆ వాహనంలో ఆ డబ్బుల్ని తీసుకొని ఆ వాహనం పైన తిరిగి మళ్ళీ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి మరేటో పరారైపోయారు. అయితే మనకు అప్డేట్ అవుతున్న విషయం ఏంటంటే దుండగులు వాడినటువంటి 2-వీలర్ కూడా దొంగతనం చేసింది. ఆ వాహనాన్ని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో ఆ వాహనం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ శివారుల్లో ఈ 2-వీలర్ని చోరీకి పాల్పడ్డారు. చోరీ చేసినటువంటి ఆ వాహనం పైన బీదర్కు వెళ్లారు. ఆ దోపిడీ తర్వాత తిరిగి ఆ 2-వీలర్ పైన హైదరాబాద్కు చేరుకున్నారు. ఆ వాహనాన్ని బస్టాండ్లో పార్క్ చేసి ట్రావెల్స్ బస్ ద్వారా రాయ్పూర్ వెళ్లే ప్రయత్నం చేశారు. రాయ్పూర్ వెళ్లే ప్రయత్నంలో హైదరాబాద్ పోలీసులు కాల్పులు చేపట్టగా హైదరాబాద్ నుంచి తప్పించుకొని మరొకసారి వారు బీదర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఈ కాల్పులకు పాల్పడినటువంటి దోపిడీ దొంగలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ వాహనానికి ఎప్పుడు దొంగలించారు? అంటే హైదరాబాద్ నుంచి ఈ స్కెచ్ అంతా కూడా మనం చూస్తుంటే హైదరాబాద్కు వచ్చి ఆ 2-వీలర్ దొంగలించుకొని బీదర్ వైపుగా వెళ్లారు అని తెలుస్తున్న నేపథ్యంలో ఒక పెద్ద స్కెచ్కే వీళ్ళు పాల్పడి ఉంటారు. చాలా బిగ్ ప్లాన్ వేసే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు దొంగలించి ఉంటారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఈ అఫ్జల్ గంజ్ ఫైరింగ్ కేసులో రోజు రోజుకి కొత్త ట్విస్ట్ అయితే బయటపడుతున్నాయని చెప్పొచ్చు. ఎవరైతే ఇద్దరు దుండగులు ఎవరైతే బీదర్ లో దాదాపుగా ₹1 కోటి పైగా దోపిడీ చేశారో వాళ్ళు పక్కా ప్లాన్ తోనే చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి బీదర్ నుంచి ఇక్కడ రావడానికి గల కారణం కూడా ఏది తప్పుదారి పట్టించడానికి. అంటే ముందుగానే వాళ్ళు వేసిన ప్లాన్ ప్రకారం ఎక్కడ కూడా ఫోన్లు యూజ్ చేయకుండా అదే విధంగా వాళ్ళు 2-వీలర్ వాహనం ఎవరైతే దుండగులు అంటే పోలీసులు అంచనా చేసిన దాని ప్రకారం ట్రైన్లలో వస్తారు, లేకపోతే బస్సుల్లో వీళ్ళు రాష్ట్రానికి పారిపోతున్నారు అంటూ కూడా బస్సులు ట్రైన్లు ఏ విధంగా నిఘా పెట్టారన్న విషయం కూడా తెలిసిందే. కానీ వీళ్ళు మాత్రం 2-వీలర్ మీద ఏ విధంగా అయితే ట్రావెల్ చేశారో దాన్ని 2-వీలర్ ని మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా ఇది ఈ ఏదైతే 2-వీలర్ ఉందో ఎంజీపీఎస్ ఏదైతే బస్ స్టాండ్ పార్కింగ్ ఏరియాలో స్వాధీనమైనట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అది ఏదైతే 2-వీలర్ ఉందో అది కూడా చోరీ చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా 2 సార్లు బట్టలు మార్చుకోవడం, అదే విధంగా 2 చోట్ల బ్యాగులు కొని ఎవరికి తెలియని ప్లేసుల్లో అంటే దట్టమైన అడవుల్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని 2-3 సార్లు మార్చి, అంటే ఇక్కడ చూడొచ్చు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు ఏంటి అంటే వాళ్ళ బట్టల ఆధారంగా అదే విధంగా బ్యాగుల ఆధారంగా పోని వాళ్ళని పట్టుకోవచ్చు అన్న ఆలోచన కూడా లేకుండా, అంటే అవకాశం కూడా పోలీసులకు ఇవ్వకుండా వాళ్ళు ఏ విధంగా పక్కా ప్లాన్ తో వచ్చారనే విషయాలు కూడా చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి మనోజ్. వాళ్ళు ఎప్పటికప్పుడు బట్టలు మారుస్తూ బ్యాగ్ మారుస్తూ ఏ విధంగా పోలీసులను తప్పుదారి పట్టించారనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును దొంగలించినటువంటి ఆ వ్యక్తులు హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ నుంచి స్కెచ్ వేసి ఒక వెహికల్ ని దొంగలించి ఇటువైపు నుంచి బీదర్కి వెళ్ళిపోయారు. అంతా చూస్తుంటే పక్కా స్కెచ్ గా ఉంది. కానీ ఇప్పటివరకు ఈ ఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఫొటోస్ లీక్ కాలేదు. ఎక్కడ ఏవో ఒక సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వాళ్ళ ఫొటోస్ ని డిస్ప్లే చేసే ప్రయత్నం, అంటే ఎంత పక్కాగా వేశారని కూడా అర్థమవుతోంది. ఇప్పటికైనా వారి డీటెయిల్స్ కానీ వారి ఫొటోస్ కడకైనా బయట పోలీసుల ద్వారా తెలుస్తున్నాయా, బయట లీక్ అవుతున్నాయా? ఎస్ మనోజ్, ముందుగా పోలీసులు చెప్పిన సమాచారం బట్టి ఇదంతా కూడా అమిత్ గ్యాంగ్ లేదా మనీష్ గ్యాంగే చేస్తున్నారంటూ కూడా పోలీసులు కొంత సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా అంటే ఏదైతే ఇప్పుడు అమిత్ గ్యాంగ్ అలాగే మనీష్ గ్యాంగ్ ఏదైతే ఉందో వీళ్ళు కాదు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా అంటే మనం చూడొచ్చు ఏదైతే బస్ లో రిజర్వేషన్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు డాక్యుమెంట్స్ ఎక్కడ కూడా ఏవి లేకుండా ఆధార్ కార్డు కాదు కదా ఎక్కడ కూడా వాళ్ళ ఆనవాళ్ళు దొరకకుండా పక్కా ప్లాన్ తోనే చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఎంత పోలీసులు తప్పుదారి పట్టించారు అనేది ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ బట్టలు కానీ లేకపోతే ఫోన్ కూడా వాడకుండా, అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఫోన్ వాడకుండా వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా పోలీసులు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా
అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళకు కూడా అసలు ఫోన్ కూడా చేయకుండా పక్కా ప్లాన్ తో, అంటే దాదాపు కొన్ని నెలల నుంచి ఇదంతా కూడా ప్లాన్ చేసుకొని ఎక్కడ దొరకకుండా ఈ విధంగా మొత్తం కూడా జాగ్రత్త పడి వాళ్ళు దోపిడీ చేసినట్టుగా అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి వాళ్ళు దుండగులు ఇక్కడ నుంచి 2 వీలర్ మీద, అంటే ఎవరు కూడా ఊహించని పరిస్థితి మనోజ్. అంటే ఎవరైనా దోపిడీ చేసిన దేవిక, బైక్ ని దొంగలించిన నేపథ్యంలో బైక్ ఓనర్ కంప్లైంట్ రేజ్ చేసే ఉంటారో, దానికి సంబంధించి ఎప్పుడు కంప్లైంట్ ఫైల్ అయింది? ఏ రోజైతే ఈ దోపిడీ జరిగిందో ఆ తరువాత కొద్ది రోజులకి పోలీసులకి తమ వెహికల్ పోయింది అంటూ కూడా ఆ వెహికల్ యజమాని కంప్లైంట్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది మనోజ్. అక్కడ ఎప్పుడైతే వెహికల్ ని దొంగతనం చేసి అక్కడ నుంచి పరారయ్యారో, అక్కడ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి అయితే రావడం జరిగింది. అక్కడ పార్క్ చేసి, అక్కడ కూడా మనం చూడొచ్చు, పార్క్ చేసే దగ్గర కూడా ఏవైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో అందులో ఒక రకమైన, అందులో ఒక బట్టలు ఉన్నాయి. అదే విధంగా కాల్పుల అనంతరం, కాల్పులు అయిపోయాక మళ్ళీ తిరుమలగిరి వెళ్ళి అక్కడ కూడా బట్టలు మార్చుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా పక్కా ప్లాన్ తోనే జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే వెహికల్ దొంగతనం చేశారో వాళ్ళు కూడా కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఏదైతే 2 వీలర్ మీద వచ్చారనే విషయాలు కూడా బయట పెట్టినట్టుగా అయితే పోలీసులు తెలుస్తుంది మనోజ్. రైట్ దేవిక, సో మొత్తం మీద అఫ్జల్ గంజ్ సంబంధించినటువంటి ఆ కాల్పుల ఘటనలో ఒక బిగ్ అప్డేట్ అంతోంది. ఎవరైతే అక్కడ అఫ్జల్ గంజ్ లో కాల్పులు జరిపారో ముందుగానే వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ లో నగర శివారులో ఒక 2 వీలర్ బైక్ ని దొంగలించారు. ఆ తర్వాత పక్కా స్కెచ్ వేసుకొని ఆ దొంగలించిన బైక్ పైనే బీదర్కి వెళ్లారు. అక్కడ ఏటీఎం డబ్బులు తరలిస్తున్నటువంటి ఆ వాహనాన్ని రెక్కి నిర్వహించారు. అక్కడ ఏటీఎంలో డబ్బులు ఫిల్ చేసేందుకు వెళ్ళేటువంటి ఆ క్షణంలోనే ఒకసారిగా ఫైరింగ్ ఓపెన్ చేసి కాల్పులు జరిపి ఇద్దరిని చంపేసి ఆ డబ్బుల పెట్టెల్ని దొంగలించుకొని వచ్చి తిరిగి అదే వాహనం మీద హైదరాబాద్కు చేరుకొని హైదరాబాద్ అఫ్జల్ గంజ్ నుంచి ఒక ట్రావెల్స్ బస్ ద్వారా రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అంతలోనే పోలీసులు గమనించి వారిపైన కొంత అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా అంతలోనే ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్ లో పలువురు గాయాల పాలయ్యాయి. క్లీనర్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీసి అదే బైక్ పైన వారంతా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ వాళ్ళ ఆచూకీ ఇంకా లభించలేదు. మనీష్ గ్యాంగ్, మహేష్ గ్యాంగ్ అంటూ కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వారు కాదంటూ కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆ ₹1 కోటి డబ్బు ఎక్కడ, వారెక్కడున్నారనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామిడి గోవిందరావు, పాతపట్నం ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లా.